అయోధ్య రామ జన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. అత్యంత సున్నితమైన ఈ కేసుకు సంబంధించిన వాదనను విన్న తర్వాత కోర్టు తన తీర్పును ప్రకటించింది. మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యంగా అయోధ్య భూ వివాదాన్ని పరిష్కరించవచ్చని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. చేసే విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి భావించింది. నిజానికి ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం మధ్యవర్తిత్వానికి అంగీకరించలేదు. అంటే ముఖ్యంగా ఇందులో ముగ్గురు వాదులు ఉన్నారు. ఇటు సున్నీ వక్ఫ్ బోర్డు ఒకవైపు ఉంటే రామ్లల్లా, నిర్మోహి అక్కడ ఈ ముగ్గురు వాద ప్రతివాదుల్లో ఒక సున్నీ వక్ఫ్ బోర్డు మాత్రమే మధ్యవర్తిత్వానికి అంగీకరించగా మిగతా వారు మధ్యవర్తిత్వం కాదు, ఇది మతపరమైన అంశాలతో మత విశ్వాసాలతో కూడుకున్నది కాబట్టి సుప్రీంకోర్టే నేరుగా ఈ అంశం మీద పరిష్కారం చూపాలి, సుప్రీంకోర్టే ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపుతూ జస్టిస్ ఖలీఫుల్లాను మాజీ జస్టిస్ ఈయన మాజీ న్యాయమూర్తి ఆయన నేతృత్వంలో ఒక మధ్యవర్తిత్వం బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆయనతో పాటుగా పండిట్ రవిశంకర్ కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. దాంతోపాటు శ్రీరామ్ పంచు అనే ఒక తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది కూడా ఈ మధ్యవర్తిత్వం నేర్పే వారిలో ఒకరుగా ఉన్నారు. సో ఇందులో చూసుకుంటే కనుక ఆయన మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా, ఆయనకున్న అనుభవము, పైగా ఈ కూర్పులో అంటే మధ్యవర్తిత్వం కోసం ఏర్పాటు చేసిన ఈ ముగ్గురులో ఒకరు ముస్లిం మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగతా ఇద్దరు కూడా హిందూ మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఉన్నారు. అలా బ్యాలెన్స్ చేస్తూ వీరు ఈ మూడు సంస్థలతోటి సంప్రదింపులు జరిపి 8 వారాల్లోగా ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలి. అయితే ఈ మధ్యవర్తిత్వం జరిపే ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీన్ని ఏ మీడియా సంస్థ ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి వీల్లేదంటూ కూడా తేల్చి చెప్పింది. 8 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అంటే మే 3వ తారీఖు లోపు ఇది పూర్తి చేసి ఒక నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. ఇప్పటికైతే అక్కడున్న వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ మూడు సంస్థలు చెరి సమాన భాగాలుగా పంచుకోవాలంటూ గతంలో తీర్పునిచ్చింది. నిర్మోహి అఖాడా, రామ్లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు ముగ్గురు కూడా 3 సమాన భాగాలుగా పంచుకోవాలని తీర్పునిచ్చినప్పుడు ఈ తీర్పును ఏ ఒక్కరూ యాక్సెప్ట్ చేయలేదు. అందరూ పైకోర్టుకి అప్పీల్కి వచ్చారు. సుప్రీంకోర్టులో దీని మీద సుదీర్ఘకాలం పాటు వాదోపవాదాలు విచారణ జరిగాయి. ముందు గత ఏడాది జరిగిన సందర్భంలో మీరు కూర్చుని సామరస్యపూర్వకంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి అంటూ సుప్రీంకోర్టు సూచించింది. అయినా సరే ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో మళ్లీ సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపి చివరకు మధ్యవర్తులను నియమించాల్సి వచ్చింది. ఇందులో పండిట్ రవిశంకర్ చూసుకుంటే కనుక ఆయన కొన్ని దేశాల్లో అంతర్యుద్ధం లేకపోతే దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇట్లాంటి సందర్భంలో ఆయన మధ్యవర్తిత్వం నేర్పి అక్కడ శాంతిని నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ సున్నితమైన అంశంలో కూడా ఆయనకు చోటు కల్పించింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఒక సీనియర్ న్యాయవాదికి చోటు కల్పించింది. మాజీ న్యాయమూర్తి ఈ టీం ని లీడ్ చేయనున్నారు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారు అన్న ఆశాభావం ప్రస్తుతం అందరిలోనూ వ్యక్తమవుతుంది. మరి దీని మీద వాద ప్రతివాదులు ఎలా స్పందిస్తారు ఏంటి అన్నది చూడాలి. అయితే ఈ మొత్తం ప్రక్రియను అయోధ్య పక్కనే ఉన్న ఫైజాబాద్ పట్టణంలో నిర్వహించాల్సిందిగా సూచించింది. ఎందుకంటే అయోధ్యలో ఉంటే కనుక కొంత మళ్ళీ టెన్షన్ వాతావరణం ఉంటుంది. అదే సమయంలో దీని మీద ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు ప్రసారమైన వార్తలు పబ్లిష్ అయినా సరే దాని ద్వారా కూడా కొన్ని భావోద్వేగాలు మళ్ళీ పెళ్లికి అవకాశం ఉంటుంది. తద్వారా వారి ఒత్తిడి మధ్యవర్తుల మీద కానీ లేకపోతే ఆయా సంస్థల వాద ప్రతివాదుల మీద కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీడియా కవరేజ్ కి పూర్తిగా బ్యాన్ చేస్తూ ఈ తరహా డెసిషన్ సుప్రీంకోర్టు తీసుకుందని చెప్పవచ్చు. మే 3వ తారీఖు వరకు 8 వారాలంటే మే 3 వరకు గడువు ఉంది. మే 3 లోపు ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి వీరు ఒక నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇబ్రహీం ఖలీఫుల్లా, న్యాయవాది శ్రీరామ్ పంచ్, పండిత్ రవిశంకర్లను మధ్యవర్తులుగా నియమించింది. మధ్యవర్తిత్వం ద్వారా అయోధ్య కేసును పరిష్కరించుకోవాలన్న వాదనను రామ్లల్లా అనే సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం సానుకూలతనే వ్యక్తం చేస్తున్నాయి.
देखिए, आज हमने माननीय सुप्रीम कोर्ट में प्रेसिडेंट ऑल इंडिया हिंदू महासभा की तरफ से 3 नाम दिए थे हमारे अधिवक्ता विवेक शर्मा जी और हम लोगों ने मंथन करके। लेकिन आज माननीय सुप्रीम कोर्ट ने जो 3 नाम दिया है वास्तव में बहुत ही सराहनीय दिया है और हम आशा करते हैं वो तीनों नाम त्रिदेव की तरह होगा, ब्रह्मा विष्णु महेश की तरह होगा। निश्चित रूप से ये जो विशाल एक समस्या बनी हुई है देश के लिए और हिंदू मुस्लिम एकता का एक प्रतीक साबित होगा और राम मंदिर के लिए मार्ग प्रशस्त होगा। क्योंकि इसमें जो श्री श्री रविशंकर जी का भी नाम है वो बहुत ही सराहनीय, क्योंकि शुरू से हम लोग इसमें कार्य करते रहे। पिछले दिनों भी हम लोग जो है काफी इसके लिए प्रयास किए कि राम मंदिर के लिए वो हो, उसमें मुस्लिम पक्षकार भी आए, लेकिन राजनीतिक हस्तक्षेप के कारण हमेशा डिस्टर्ब हो जाता था। तो अब निश्चित रूप से उस समस्या का समाधान हो जाएगा और निश्चित रूप से हम लोग पूरा सहयोग देने को तैयार हैं और सभी हम पक्षकारों से अपील करते हैं, चाहे हिंदू या मुस्लिम की, वो भी आए और सकारात्मक, नकारात्मकता नहीं, एक देश के लिए एक सोचें और देश को पूरे विश्व में एक नाम हो करें, क्योंकि विवाद खत्म होगा पूरे विश्व में भारत